మీలో ఎంతమందికి మహాభారతానికి భగవద్గీతకి మధ్య తేడా తెలుసు? మనలో చాలామందికి దీనికోసం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ వీడియోలో మనం దీని గురించి తెలుసుకుందాం. మహాభారతానికి భగవద్గీతకి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మహాభారతం ఒక భారీ ఇతిహాస గ్రంథం. మన వాడుక భాషలో దీన్ని ఒక కథ అని చెప్పుకోవచ్చు. మహాభారతం కౌరవ పాండవుల యుద్ధాన్ని, వంశ వృత్తాంతాన్ని వివరించి చెప్పే ఒక పెద్ద మహాకావ్యం. ఇందులో మనం ధర్మం ఎలా ఉంటుంది, అధర్మం ఎంత నష్టానికి దారితీస్తుంది, రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయి అన్నది చూడొచ్చు. ఇప్పుడు మనం భగవద్గీత కోసం తెలుసుకుందాం. మహాభారతంలో ఒక భాగమే భగవద్గీత. భగవద్గీత ఒక జ్ఞాన గ్రంథం. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 700 శ్లోకాలే మన భగవద్గీత. వీటిని శ్లోకాలు అనే కంటే ఒక మనిషి ధర్మబద్ధంగా ఎలా ఉండాలో చెప్పే గొప్ప ఉపదేశాలు అనడం ఎంతో ఉత్తమం. మహాభారతం కథ, పాత్రలు, సంఘటనల కోసం చెప్తే, భగవద్గీత ఆత్మ, పరమాత్మ, కర్మ, భక్తి, జ్ఞానం కోసం చెప్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మహాభారతం శరీరం అయితే భగవద్గీత దాని ఆత్మ.